మా అన్నయ్య ఇచ్చే నగలేవి నగలు తీసుకుని మీ అన్నయ్య 5,000 అప్పిమన్నాడు. 5,000 ఇస్తావా? నీ ఎనపెట్టే ముక్కలు చేయబట్టావు. ఇస్తాను బాబు, ఇస్తాం. నువ్వు మా అన్నయ్యకు చేసే అన్యాయానికి నిన్ను పగలు తీసి ఉండేవాడిని. కానీ ఆయన ఒట్టేశాడు గనక బ్రతికిపోయావు. ఇటువంటి బుద్ధి తక్కువ పని మళ్ళీ ఎప్పుడైనా చేశావో? బాబుగారా, తిన్న ఇంటి వాసాలకు పెట్టే దుర్మార్గులురా మీరు. నా 5,000 కాజేసి ఆ దొంగ సొమ్ముతో చెల్లెలు పెళ్లి చేస్తావా? అంతకంటే దాని గొంతు పిసికి ఏటో బాలేరాదు. బాబుగారు, నీ తమ్ముడిని పంపించి నా 5,000 తొలగించావు. నేను బయటకు వస్తే చంపాలని గొడ్డపుచ్చుని కాపలా కాచావు. బాబుగారు చూస్తారా, వీళ్ళు పోలీస్ స్టేషన్ ఇచ్చేవాడిని. అయ్యా, మీరు ధర్మరాజు, ఇంతకాలంగా మమ్మల్ని మీరు ఎరుగుదరే. ఈ నిజంగా దొంగేనా? పరాసము కాకపోతే మనిషేనా? వీరిని చూసి దొంగడానికి మీకు నోరే రాసిందండి. దొంగ పిల్ల మొగుడిని సమర్థించగా దొంగని సాక్ష్యం చెప్తుందా? ఏమిటి ఇలా ఊరుకుంటారేమిటండి? నిజం చెప్పడానికి ఏమిటండి? మీరు దొంగతనానికి రాలేదుగా, ఆ మాట చెప్పండి. మీ తమ్ముడు మీద ప్రమాణం చేసి చెప్పండి. అయ్యో, మాట్లాడేమిటండి? ఏం మాట్లాడతాడు? కన్నంలో దొరికిన దొంగ కాదంటాడా? రైట్, వీళ్ళు పోలీసులకు అప్పు చెప్పి మెత్తగా తన్నించరా, అప్పుడు కానీ మన డబ్బు బయటపడదు. మీ కాళ్ళు పట్టుకుంటా. బాబు గారు, పిలవండి పోలీసులు. నన్ను మెత్తగా తన్నించండి. ఈ గొడ్డలు నేనే తెచ్చాను, మీ 5,000 నేనే కాజేశాను. మీరు ఇంకా ఊరుకుంటే మిమ్మల్ని అందరినీ నడుపుతాను. నన్ను అప్పగించండి పోలీసులకి. వద్దండి అయ్యా, మీ సొమ్ము మేమే ఇచ్చుకుంటాం. అందరికీ గాజులు ఉంచండి. పోయింది నా సొమ్ము అక్షరాల 5,000 రూపాయలు. ఈ గాజులతో నా బాకీ తీరుతుందా? తీరదండి, ఇంకెంతైనా మీ ఆశ తీరదు. మీకు ఈ గాజులేం చాలుతాయి. ఇదిగో నా గొలుసు కూడా తీసుకోండి. ఎవరో పరాయి వాళ్ళు ఉద్ధరించడానికని నువ్వు వేసుకుంటావటే, అది ఏమిటనుకున్నావు? రవ్వల గొలుసు. అమ్మా, వాళ్ళ ఇంట్లో పడి మనం తింటున్నప్పుడు లేదు కానీ ఇప్పుడు వాళ్ళు పరాయి వాళ్ళు అయ్యారా? ఇదిగో ధర్మరాజు గారు, వాళ్ళ కోసం నా నగలే కాదు ప్రాణాలైనా ఇస్తాను. అవసరమైతే బ్రతికిన నాళ్ళు మీ ఇంట్లో ఊడిగం చేస్తాను. దయచేసి మా బావని విడిచిపెట్టండి. లీలా, ఇదెక్కడ మాకు? నువ్వు నన్ను బ్రతిమాలాలా? ఇలా చెయ్యి అని ఒక్క మాట, ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు. ఇదిగా రావన్నా, లీల మొక్కను చూసి మిమ్మల్ని ఈ గాజులతోనే వదులుతున్నాను. ఇక నుంచి అయినా బుద్ధిగా బతకండి. వెళ్ళండి. ఇక పదండి బాబు, వెళ్ళొస్తా. మంచిదమ్మా. నిజంగా నేనేమీ తెలియని పల్లెటూరు ముద్దు ఏదో ఆవేశంలో అనేశాను. అయినా మా అన్నయ్య నాకు దేవుడండి. ఆయన అన్నమాట నేను దెబ్బదాటను. ఇదిగో మీకు ఇస్తా అన్న కట్నం డబ్బు 5,000 రూపాయలు. ఎప్పుడు లగ్నాలు పెట్టించుకోవడానికి వస్తారో దయచేసి చెప్పండి. లగ్నాలు పెట్టుకుంటాను వాళ్ళెవరా? నేను పెళ్లి కొడుకు. ఆ కట్నం డబ్బు నాకు ఇవ్వాలి. మా చెల్లెళ్ళు ఇచ్చేది ఈ తాగుబోతు కాదు. ఆడపిల్ల ఉన్నంత వరకు నాకేమో. చెల్లెలి పెళ్లి ఈ దొంగ సొమ్ముతో చేస్తావా? దొంగ సొమ్ము?
మా డబ్బు నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు. ఆ సంగతి లోకానికి తెలియదు. మీ అన్నని పట్టుకొని దొంగ అని జైలుకు పంపుతుంటే మీ వదిన గాజులిచ్చి విడిపించుకొచ్చారు. అలాగా? మళ్ళీ ఇంకో ఘోరం చేసి ఇంకో అవమానం తీసుకురాకు. ఏయ్! ఇదిగో నువ్వు ఇచ్చిన 5,000 మా వదిన గారి గాజులు. ఆ గాజులు ఇస్తావా లేదా? ఇస్తాను. మా అన్నయ్య ఇచ్చిన నగలు కూడా ఇవ్వు. అవి కూడా ఇస్తాను. మోసంతో జనాన్ని దోచుకు తింటూ మా అన్నయ్యని దొంగెట్టావా? ఇటువంటి తప్పుడు పని మళ్ళీ వదినా, అన్నయ్య ఎవరా నీకు అన్నయ్య? నీ మొహం చూస్తేనే పాపం రా. ముందు పో బయటికి. అన్నయ్య, ఇదిగో ముందు బయట పంపించండి. అన్నయ్య, నన్ను వదలండి. నా ఇంటి బరువు పోయాక ఇంకా వెళ్ళి బతకనిస్తున్నా. నన్ను కొట్టండి, తప్పండి. వాళ్ళకి క్షణం కూడా ఇంట్లో ఉండాలి. ముందు వదినా, నువ్వు కూడా తల్లి అంటున్నాను. కొట్టు. నాయనా, చిన్నాళ్ళు నువ్వేం చేసినా సరేనంటూ నెత్తలు పెట్టుకున్నావు. ఈ ఒక్కసారి మా మాట వింటావా? చిన్నవాడివి అయినా నీకు చేతులెత్తి నమస్కారం పెడతానయ్యా. వదినా. వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళిపో. వదినా, లేదా నువ్వే ఉండవు, నేను మీ అన్నయ్య వెళ్ళిపోతా. గుండెల్లో కుంపటి పెట్టుకున్నట్టు నిన్ను పెట్టుకొని ఈ ఊళ్ళోకి మేము ఉండలేవయ్యా, ఉండలేవు. ఈ మాటలు అంటున్నది నీవేలా వదినా? నన్ను ఇక వదిన అని పిలవద్దు. ఇన్నాళ్ళు గుట్టుగా బ్రతుకుతున్న మా పరువుని మట్టిలో కలిపావు. బాబు శుభం తెలియని అమాయకుడిని దొంగని పెంచావు. నిన్ను పెంచి పెద్ద చేసినందుకు మాకు బాగా బుద్ధి చెప్పావయ్యా. నువ్వు చేసిన ద్రోహానికి ఆ దేవుడు కూడా నిన్ను మన్నించడు. దేవుడు కూడా నిన్ను మన్నించడు. అట్లాగే ఎంతకాలం ద్రోహం చేసిన ధర్మరాజేమో మీకు మంచివాడయ్యాడు, నేనేమో మీకు ద్రోహినయ్యాను. అయినా సరే నా బొద్దులో ఊపిరినంత వరకు అన్యాయం జరుగుతుంటే నేను తలవచ్చు. నేను చేసింది తప్పు అంటే ఆ దేవుళ్ళైనా సరే వదిలిపెట్టను. తెలుసమ్మా, నాకంతా తెలుసు. అన్నయ్య వదిన మారిపోయారు, మునుపట్లాగా లేరు. నేను ఇప్పుడు తమ్ముడి కాదు, ఆ ధర్మరాజు నరికేసి వస్తున్నారు. నేను నీతో మాట్లాడు. వెళ్ళిపో, ఇంట్లోంచి వెళ్ళిపో. నువ్వు పోతాను, వెళ్ళిపోతాను. మీరే ఉండండి. బావా, ఏమిటిది? అక్కకి బావకి నువ్వు అంటే ఎంతో ప్రేమ తెలుసా? తెలుస్తున్నదిగా, చూడటం లేదు. అన్నయ్య వదిన అంటుంటే ఎవరురా నీకు అన్నయ్య? ఎవరిరా నీకు వదిన అంటున్నారు? అవును, నాకు ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. వెళ్ళిపోతాను. అన్నయ్య, అన్నయ్య, ఇదిగో నేను వెళ్ళిపోతున్నా. నువ్వు మారుటి అన్నమైనా నన్ను బిడ్డలాగా చూసుకునే మా అంటున్నాడు. నన్ను కడుపులో పెట్టుకు పెంచే మా వదిన ఉందని మీ చల్లని నీడ అండా చూసుకుని నమ్మించి తిరిగారు. నాకేం తెలుసు నేను ఎవరికి ఏమీ కావాలని, ఎవరికి అక్కర్లేదని? ఇప్పుడేమీ చెప్పారు? ఇదిగో వెళ్ళిపోతున్నాను, పోతున్నాను. వదిరా, అవునులే, ఎంతైనా నేను నీకు పరాయవాడినేగా. అసలు నేను ఎవడిని? నీ పెరిమిటి తమ్ముడిని, అందులో సమ తమ్ముడిని, అంతేగా. అన్నయ్య నమస్కారం, ఇంట్లో వాళ్ళందరికీ నమస్కారం. వదిరా, నీకు నమస్కారం. రామ్మ పోదాం. అన్నయ్య వదిన ఎంత బాధపడతారో తెలుసా? ఆయన మా అసలు కాదమ్మా, నేను నీ అన్నయ్యని, మన ఇద్దరం ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళం. ఇక నాకు నువ్వు, నీకు నేను. రామ్మా, నిన్ను నేను పెంచుతాను, ఒక ఇచ్చిందని చేస్తాను. రామ్మ.